సింధూరం, ఇంకా ఈ సారీ కోసం నేను ఎన్నో ఏళ్ల నుంచి తప్పిస్తున్నాను. ఇంత ఆలస్యం ఎందుకు చేశారు చిన్నమ్మగారు? గంగా, కాస్త నాకు కూడా చూపించు. చోటి అమ్మి తన ముద్దుల కోడలి కోసం ఏం పంపించిందో తెరిచి చూడదాన్ని. ఓ మై గాడ్, ఇదెలా సాధ్యం అవుతుంది? చోటి అమ్మి ఇలా ఎలా చేయగలదు? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఒప్పుకుంటాను, గత 7 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. బంధం ఇంతకు ముందులాగా లేదు. అంతా మారిపోయి ఉండొచ్చు, కానీ ఇంతగా అయితే మారలేదు కదా. ఆవిడెందుకు ఇలా చేశారు? నాకు అస్సలు నమ్మకం కలగడం లేదు. అలాగే నేనెప్పుడు కూడా ఒప్పుకోలేను. ఒకవేళ చోటి అమ్మి స్వయంగా తన చేతులతో ఈ సారి పళ్ళం ఇవ్వకపోయినుంటే నేనిది చూసి చాలా సంతోషించాను. ఆవిడ నీ గురించి ఎంతో ఆలోచించారని, ఎంతో ప్రేమగా ఆవిడ నీకోసం సారి పంపించారని. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. ఈ సారి మూలంగా అన్ని గొడవలు దూరం అయిపోతాయని, అలాగే అన్ని సర్దుకుంటాయనుకున్నాను. కానీ నా సొంత ఫ్యామిలీ ఇలా చేస్తుందని లేదు. ఇలా నేనెప్పుడు ఊహించలేదు గంగా. కానీ నా ఉద్దేశం చిన్నమ్మ గారు ఎందుకు ఇలా చేశారు? అక్క, ఇలా కూడా జరుగుండొచ్చు కదా. ఆవిడ పేరు అడ్డు పెట్టుకుని ఇంకెవరైనా ఇలా చేసుండొచ్చేమో. ఐ థింక్ నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్లాల్సిందే అక్క. ఇవన్నీ తీసుకెళ్లి నువ్వు ఆవిడకి చూపించు. ఇవన్నీ ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? ఇదేం మామూలు విషయం కదక్క. ఎంతైనా మనకు కూడా తెలియాలి కదా ఇవన్నీ ఎవరు చేస్తున్నారో. నువ్వు పదక్క నాతో పాటు. లేదు కరుణ, గంగ అక్కడికి వెళ్ళడం మంచిదని నాకు అనిపించడం లేదు. ఒకవేళ గంగ అక్కడికి వెళ్ళిందంటే విషయం ఇంకా పెద్దదవుతుంది. నేను స్వయంగా చెప్తున్నాను కదా, చోటి అమ్మి గంగ కోసం ఇవన్నీ నాకిచ్చిందని. నీకు నా మీద నమ్మకం కలగడం లేదా? లేదు జోయక్క, అది కాదు. మరి ఇంకేంటి కరుణ? కరుణ, ఒకవేళ నీకిలా అనిపించడం లేదు కదా ఇవన్నీ నేను చేశానని? లేదు జోయక్క, నా ఉద్దేశం అది కాదు. నేను కేవలం కరుణ, ఒకవేళ జోయ అక్క చెప్తుందంటే ఇవన్నీ చిన్నమ్మగారే పంపించారని, అప్పుడు అది నిజమే అయ్యి ఉంటుంది కదా. నేనిక్కడ ఎంతో ప్రయత్నిస్తున్నాను, నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.